వాక్య ధ్యానంలోకి వెళ్దాం. లూకా సువార్త 2వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయం 4వ వచనం చదువు. సరే, 2వ అధ్యాయం 14వ వచనం చదువు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. మరి ఈ పాట ఎవరు పాడుతున్నారంటే దేవదూతలు ఈ పాటను పాడుతున్నారు. ఏ సందర్భంలో పాడుతున్నారంటే సృష్టికర్త అయినటువంటి దేవుడు మరి ఆ దివిని విడిచి ఈ భూమి మీదకు నరవతారిగా వచ్చినప్పుడు, ఆయన జన్మించినప్పుడు సంతోషంతో దేవదూతలు పాట పాడుతున్నారు. ఏం పాట అంటే సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన ప్రజలకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని పాట పాడుతున్నారు. సరే, ఈ లోకంలో ప్రతి ఒక్కరి జీవితంలో అని చెప్పను కానీ కొందరి జీవితాల్లో సమాధానము కరువైపోయింది. అంతరంగంలో సమాధానం లేదు, వ్యక్తిగతంగా ఇతరులతో సమాధానంగా లేదు, కుటుంబ పరంగా సమాజ పరంగా చూస్తే సమాధానం అనేది చాలా కొరతైపోయింది. చాలా కుటుంబాల్లో చూడండి, అత్తకి కోడలికి సమాధానం అస్సలు ఉండనే ఉండదు. అన్నదమ్ముల మధ్య సమాధానం లేదు, అక్క చెల్లెల మధ్య సమాధానం లేదు. ఇంకా కొన్ని కుటుంబాలు చూస్తే భార్యాభర్తల మధ్య కూడా సమాధానం లేదు. అయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ ద్వారా అనేక మంది భక్తులు ఈ పరిశుద్ధ లేఖనాలను రాశారు. అందులో చూస్తే ఎవరికి సమాధానం కలుగుతుంది అంటే ఆయనకు ఇష్టమైనటువంటి ప్రజల కంట సమాధానము కలుగుతుంది. ఈ సమాధానము మనం ఎలా సంపాదించుకోవాలి? సమాధానం లేదు అని అనుకుంటున్నాం. సమాధానం లేకపోతే మనకు నెమ్మది ఉంటుందా? నెమ్మది చాలా వేద